we are going to discussing about new topic is the world between the two wars. The world between the two wars, part A and part B. Part A is 1900 to 950. Part B is 950 after. So 20th century, in 20th century starting, throughout the world population was 160 crores or 160 CR. 20th century స్టార్టింగ్ లో ప్రపంచంలో ఉన్నటువంటి టోటల్ పాపులేషన్ ఎంత ఉందంటే మనకి 160 crores. సో ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అంటే పెట్టుబడి పెట్టేటువంటి విధానం అన్నటువంటిది అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. సో ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అన్నటువంటిది వే ఆఫ్ లైఫ్ని టోటల్లీ చేంజ్ చేసింది. సో అయితే ఈ చేంజ్ అనేటువంటిది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే వెస్టర్న్ కంట్రీస్లో మనం మెయిన్గా చెప్పుకునేటువంటి కంట్రీ ఏంటంటే ఇంగ్లాండ్ ఆర్ బ్రిటన్లో ఈ చేంజ్ అనేటువంటిది మనం ఎక్కువగా చూడవచ్చు. సో అట్ ద టైం అంటే 20th సెంచరీ స్టార్టింగ్లో టోటల్ వరల్డ్లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయంటే బ్రిటన్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. సో వీళ్ళ కంట్రోల్లోకి రానటువంటి కంట్రీస్ని మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అటాక్ చేసేవాళ్ళు. సో వాళ్ళను దోపిడీ లాంటివి చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్, క్యాష్ అంతా కూడా తీసుకునేటువంటి వాళ్ళు. సో వెస్టర్న్ కంట్రీసే కాకుండా ఏషియా, ఆఫ్రికాలో ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి కంట్రీస్ అంతా కూడా ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉన్నాయంటే బ్రిటన్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. అందుకే 20th సెంచరీ గురించి ఒక ఫేమస్ హిస్టరియన్, సో ఎరిక్స్ హాబ్స్బామ్ అనేటువంటి ఒక హిస్టరియన్ ఏమంటాడంటే ది ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే సంచలనాలకు సంబంధించినటువంటి పీరియడ్. ఏ పీరియడ్ అది? 20th సెంచరీ. ఎందుకు మరి ఈ 20th సెంచరీని ఎరిక్స్ హాబ్స్బామ్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్నాడు? ఓకేనా. సో పొలిటికల్గా చూస్తే ప్రపంచంలో అంటే వరల్డ్లో అంతవరకు మన వాళ్ళకి అగ్రెసివ్ నేషనలిజం అన్నటువంటి తెలియదు, అంటే ద్వేషం అన్నటువంటి తెలియదు. సో ఎప్పుడైతే పొలిటికలిజం అన్నటువంటి స్టార్ట్ అయిందో ఒక పర్సన్ని ఇంకో పర్సన్ ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ లాంటివి చేసుకోవడం, అంటే విమర్శించుకోవడం, ఇలాంటివన్నీ అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాయి 20th సెంచరీలో. అట్ ద సేమ్ టైం జర్మన్లో ఫ్యాసిజం, నాసిజం ఇలాంటివన్నీ కూడా, వీటితో పాటు డెమోక్రసీ, ఓకేనా. సో డెమోక్రసీ, ఓకేనా, వాటితో పాటు లిటరసీ, లైఫ్ ఎక్స్పాండసీ, సో ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యాయి 20th సెంచరీలో. ఏదైతే మనం చెప్పుకున్నాం ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని ఎందుకుంటున్నాం, సో అప్పుడప్పుడే అగ్రెసివిజం అన్నటువంటిది రైజ్ అయింది, ఫ్యాసిజం అన్నటువంటిది న్యూగా స్టార్ట్ అయింది, లిటరసీ అన్నటువంటిది ఇంక్రీజ్ అయింది, లైఫ్ ఎక్స్పాండసీ అన్నటువంటిది పెరిగింది, ఓకేనా. సో సినిమా, మూవీస్ అంటాం చూసారా, మూవీస్ అన్నటువంటివి 20th సెంచరీలో నుంచే స్టార్ట్ అయినాయి, ఓకేనా. సో సైన్స్ అన్నటువంటిది మనకి 1920 నుంచే స్టార్ట్ అయింది. వీటితో పాటు కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో 20th సెంచరీ నుంచే మనకి వాళ్ళకి రైట్ టు ఓట్ అన్నటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది, ఓకే. సో ఇలాంటి సో మెనీ మిరాకిల్స్ అన్నీ కూడా ఏ సెంచరీలో జరిగాయంటే 20th సెంచరీలో. అందుకే ఈ సెంచరీని ఎరిక్స్ హాబ్స్బామ్ ఏమన్నాడంటే ది ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో ఇన్ని ఎక్స్ట్రీమ్స్ జరిగినప్పుడు, అంటే ఇన్ని సంచలనాలు జరిగినాయి, ఎప్పుడూ లేనటువంటి యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు జరిగాయి. కానీ ఇదే టైంలో జరిగినటువంటి డిసడ్వాంటేజెస్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటవి? సో ఒకటి
గ్రేట్ డిప్రెషన్. 20th సెంచరీలో జరిగినటువంటి డిస్అడ్వాంటేజ్, ఇవన్నీ అడ్వాంటేజ్ కింద తీసుకుంటే 20th సెంచరీలో జరిగినటువంటి డిస్అడ్వాంటేజ్ ఏంటంటే గ్రేట్ డిప్రెషన్. ఎందుకు వచ్చింది గ్రేట్ డిప్రెషన్ అన్నటువంటిది నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాం. గ్రేట్ డిప్రెషన్. ఓకే, సో ఇంకా ఈ వరల్డ్ వార్స్ అన్నటువంటివి జరిగి, టోటల్ వరల్డ్ వార్స్ అన్నటువంటివి జరిగి మిలియన్స్లో చాలామంది చనిపోవడం, ఓకేనా, కొంతమందికి హ్యాండిక్యాప్డ్గా ఉండడం, ఇటువంటివన్నీ జరిగాయి. ఏ సెంచరీలో అండి? 20th సెంచరీలో. అందుకే మనకి 20th సెంచరీని ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని పిలుస్తారు. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్లో జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ అండి. సో వరల్డ్ వార్ 1 ఎందుకు జరిగింది, వరల్డ్ వార్ 2 ఎందుకు జరిగాయి, వాటి రీజన్స్, ఓకేనా, 1927 గ్రేట్ డిప్రెషన్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏమైనా ఉన్నాయా, ఓకేనా. సో తర్వాత వరల్డ్ వార్స్ తర్వాత అంటే వరల్డ్ మొత్తం పీస్గా ఉండడానికి స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్, వీటి అన్నింటి గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వరల్డ్ వార్ 1. వరల్డ్ వార్ 1 సో వరల్డ్ వార్ 1 మనకి ఎందుకు జరిగింది అనేటువంటిది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ ఒక మ్యాప్ లాగా డ్రా చేసుకుందామండి, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మనకు వరల్డ్ వార్ 1కి సంబంధించి ఏ కంట్రీస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మ్యాప్. సో ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని రష్యా, పోలాండ్, ఆస్ట్రియా, బోస్నియా, దిస్ వన్ సెర్బియా, so Italy, Germany, France, this one England and Britain. So first world war కి సంబంధించినటువంటి కంట్రీస్ ఇవి. ఫస్ట్ what is the immediate cause for World War 1? What is the immediate cause for World War 1? మన క్వశ్చన్. ద ఇమ్మీడియట్ కాజ్ ఫర్, సో ఇక్కడ ఏం చెప్పుకుంటామంటే ఫస్ట్ మనం లెసన్లో వెళ్ళిపోతాం. సో ఆస్ట్రియా కింగ్ ఆయన పేరు ఫెర్డినాండ్. సో లార్డ్ ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ ఆయన పేరు. చాలా పెద్ద పేరు, మనం అర్థం చేసుకునే దానికోసం జస్ట్ ఫెర్డినాండ్ అని రాశాను. ఓకేనా, ఫెర్డినాండ్. సో ఫెర్డినాండ్కి మన కింగ్కి కొత్తగా పెళ్ళి అవుతున్నాడు. ఆయన వైఫ్ పేరు సోఫియా. సో ఆస్ట్రియాకి కింగ్ ఎవరు? ఆర్చ్డ్యూక్ ఫెర్డినాండ్. సో ఆయన వైఫ్ ఎవరి? సోఫియా. సో వీళ్ళిద్దరికి కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి హనీమూన్ ట్రిప్కి వెళ్ళాలనుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారంటే పక్కనే ఉన్నటువంటి ఈ కంట్రీ, ఏ కంట్రీ అంటే బోస్నియాకి ఫెర్డినాండ్ అండ్ సోఫియా వీళ్ళిద్దరు కలిసేసి బోస్నియాకి హనీమూన్కి వెళ్ళారు. అక్కడ ఒక బోస్నియన్ సెర్బ్ ఏం చేశాడంటే అతను ఒక టెర్రరిస్ట్. సో ఈ టెర్రరిస్ట్ ఏం చేశాడంటే ఈ ఫెర్డినాండ్ సోఫియా వీళ్ళిద్దరిని మర్డర్ చేసేసాడు. ఎవరండి?
అతన్ని బోస్నియన్ సెర్బ్ అన్నారు. బోస్నియన్ సెర్బ్. ఓకేనా, బోస్నియన్ సెర్బ్. ఇతను ఎందుకు మర్డర్ చేయాల్సిన అవసరం వచ్చింది? సో ఆస్ట్రియా వీళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే బోస్నియా. కానీ బోస్నియాకి ఆస్ట్రియా అంటే ఇష్టం లేదు. సో వీళ్ళంతా కూడా మేము సెర్బియా కంట్రీలోకి వెళ్ళిపోతాము, మీ కంట్రీలో ఉండము అన్నటువంటి రీజన్తో ఒక అతను బోస్నియన్ సెర్బ్ అనేటువంటి ఒక అతను టెర్రరిస్ట్, ఆయన నేమ్ మనకేం అవసరం లేదు. ఓకేనా, అతను ఏం చేశాడంటే ఈ ఫెర్డినాండ్ సోఫియా వీళ్ళిద్దరిని మర్డర్ చేసేస్తాడు. దీంతో ఆస్ట్రియా ఏం చేసింది, ఒక అల్టిమేట్ ఇష్యూ చేసింది. ఒక అల్టిమేట్ ఇష్యూ చేసింది ఎవరికి? సెర్బియాకి. ఏమనేసి, చంపినటువంటి పర్సన్ ఎవడైతే మర్డర్ చేశాడో ఆ పర్సన్ సెర్బియాకి సంబంధించినటువంటి బోస్నియన్. సో అతన్ని ఎక్కడున్నా మాకు 48 అవర్లో హ్యాండ్ ఓవర్ చేయండి, 48 అవర్స్లో హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి ఒక అల్టిమేట్ ఇష్యూ చేసింది. ఎవరండి? ఆస్ట్రియా. ఎవరికి? సెర్బియాకి. ఇక్కడ ఏమన్నా మనకి అర్థమవుతుందా? సో చంపిందేమో బోస్నియా, కానీ అల్టిమేట్ జారీ చేసింది ఎవరికి? సెర్బియాకి. ఏమని జారీ చేశారండి? 48 అవర్స్లో చంపినటువంటి టెర్రరిస్ట్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. సో దీన్ని సెర్బియా పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? ఆ మర్డర్ ఎవరైతే చేశాడో ఆ పర్సన్ ఏమో బోస్నియా, అంటే అతడు మా జాతి వాడు కావచ్చు కానీ మా కంట్రీ వాడు కాదు, సెర్బియానే కావచ్చు. అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎవరో ఒకరు సెర్బియాలో ఉండొచ్చు, కానీ ప్రస్తుతం అతను మా కంట్రీలో లేడు, బోస్నియాలో ఉన్నాడని చెప్పేసి దీన్ని లైట్గా తీసుకుంటుంది సెర్బియా. ఓకేనా, దీంతో ఆస్ట్రియాకి బాగా ఫుల్ కోపం వచ్చేసి సెర్బియాతో యుద్ధానికి రెడీ అవుతుంది. సెర్బియాతో యుద్ధానికి రెడీ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 1914 జూలై 28. ఫస్ట్ 1914 జూలై 28 ఫస్ట్ ఆస్ట్రియా ఎవరిపైన అటాక్ చేసింది? సెర్బియా పైన అటాక్ చేసింది. సో ఆస్ట్రియా ఎప్పుడైతే సెర్బియా పైన అటాక్ చేస్తుందో నెక్స్ట్ డే 1914 జూలై 29 ఫస్ట్ సపోర్టర్గా పక్కనే ఉన్నటువంటి రష్యా వచ్చి సెర్బియాకి సపోర్ట్ ఇస్తుంది. సో రష్యా సెర్బియాకి ఎందుకు సపోర్ట్ ఇస్తుంది? సో సెర్బియాలో ఉన్నటువంటి పబ్లిక్ ఆల్మోస్ట్ ఎవరంటే రష్యన్స్. వీళ్ళ యొక్క స్పీషెస్ అన్నీ కూడా సెర్బియాలో ఉన్నాయి. ఓకేనా, రష్యాలో ఉన్నటువంటి కొంతమంది పక్కనే ఉన్నటువంటి సెర్బియా కంట్రీలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ఓకేనా, కాబట్టి రష్యాకి సంబంధించినటువంటి స్పీషెస్ వీళ్ళు కాబట్టి ఫస్ట్ సెర్బియాకి సపోర్ట్ ఇచ్చారు. ఓకేనా, సో ఆస్ట్రియాకి పక్కనే ఉన్నటువంటి జర్మనీ అన్నటువంటి కంట్రీ సపోర్ట్ ఇచ్చింది. ఓకేనా, సో 1914 జూలై 28 ఫస్ట్ వరల్డ్ వార్ అన్నటువంటి స్టార్ట్ అయింది. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్లో జూన్ 28 అని ఇచ్చింటారు, అది రాంగ్. జూన్ 28 రాంగ్, జూలై 28. ఓకేనా, సో 1914 ఆగస్టు నుంచి మనకు వరల్డ్ వార్ 1 అన్నటువంటిది కంటిన్యూగా స్టార్ట్ అయింది. 1914 జూలై 28 స్టార్ట్ అవుతే 1914 జూలై 29 ఎవరికి సపోర్ట్ ఇచ్చారు? ఇక్కడ రష్యా సెర్బియాకి సపోర్ట్ ఇచ్చింది. రష్యా సెర్బియాకి సపోర్ట్ ఇచ్చింది కాబట్టి సో ఆస్ట్రియాకి సపోర్ట్ ఎవరు వచ్చారండి? జర్మనీ వచ్చింది. సో వరల్డ్ వార్ 1 అన్నటువంటి జరిగింది. మరి ఎంతమంది అక్కడ డెత్ అవ్వారు? 10 మిలియన్ మెంబర్స్. 10 మిలియన్ మెంబర్స్ చనిపోయారు. సో వీళ్ళు కాకుండా 6.5 మిలియన్స్ హ్యాండిక్రాఫ్ట్, చేతులు కాళ్ళు విరిగిపోయిన వాళ్ళ మాదిరి హ్యాండిక్రాఫ్ట్గా మిగిలిపోయారు. నెక్స్ట్ 6 మిలియన్స్ పీపుల్ ఆర్ మిస్సింగ్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఇంతవరకు తెలియదు. సో 10 మిలియన్ మెంబర్స్ ఏమయ్యారు? స్పాట్లో చనిపోయారు.
6.5 మిలియన్స్ ఏమయ్యారు, హ్యాండిక్రాఫ్ట్గా మిగిలిపోయారు. సో 6 మిలియన్ మెంబర్స్ ఎక్కడికి వెళ్ళారు, మిస్సింగ్. ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. ఓకేనా, ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. సో మరి ఇటుపక్క ఆస్ట్రియా సెర్బియా కొట్టుకుంటా ఉంటే ఇక్కడ నుంచి రష్యా ఎందుకు వచ్చి సెర్బియాకి సపోర్ట్ ఇచ్చింది, ఆస్ట్రియాకి జర్మనీ ఎందుకు వచ్చి సపోర్ట్ ఇచ్చింది. ఓకేనా, సో ఇదే బ్రిటన్ వచ్చేసి సెర్బియాకి సపోర్ట్ ఇచ్చింది, ఫ్రాన్స్ సెర్బియాకి సపోర్ట్ ఇచ్చింది, ఇటలీ ఆస్ట్రియాకి సపోర్ట్ ఇచ్చింది. ఓకేనా, సో ఇక్కడ వార్ ఏ కంట్రీ స్టార్ట్ అయిందండి, ఆస్ట్రియా సెర్బియా. సపోర్టర్స్గా చూడండి వార్ ఎవరు స్టార్ట్ అయింది, ఆస్ట్రియా అండ్ సెర్బియా వీళ్ళిద్దరికి స్టార్ట్ అయింది. సపోర్టర్స్ ఆస్ట్రియా కింద ఎవరు ఉన్నారంటే మనకి, సో ఫస్ట్ ఎవరు వచ్చింది, జర్మనీ, తర్వాత ఇటలీ, హంగేరీ, ఈ కంట్రీస్ వచ్చాయి. మరి సెర్బియాకి సపోర్టర్గా వచ్చినటువంటి కంట్రీస్ ఏంటంటే రష్యా, ఓకే, నెక్స్ట్ బ్రిటన్, ఫ్రాన్స్, ఈ కంట్రీస్ వచ్చాయి. మరి వార్ స్టార్ట్ అయింది ఆస్ట్రియాకి సెర్బియాకి. మరి ఈ సపోర్టర్స్గా వచ్చినటువంటి కంట్రీస్కి ఏం అవసరం, రావడం సపోర్ట్ ఇవ్వడం అంత అవసరమా, ఎందుకు వచ్చాయి, వీటితో పాటు ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటి ఆ రీజన్స్? అసలు ఇక్కడ చెప్పుకున్నటువంటి బ్రిటన్ అనేది బట్ ఇంగ్లాండ్ అన్నటువంటిది ఎందుకు సపోర్ట్ ఇచ్చింది సెర్బియాకి, రష్యా అన్నటువంటిది ఎందుకు సపోర్ట్ ఇచ్చింది, ఫ్రాన్స్ ఎందుకు సపోర్ట్ ఇచ్చింది, ఇవన్నీ మనం 1 by 1 మెయిన్ కాజెస్ ఏంటో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇది మనకి వరల్డ్ వార్ అనేటువంటిది స్టార్ట్ అయ్యేదానికి మెయిన్ రీజన్. ఫస్ట్ ఏంటండి 1914లో సో ఆస్ట్రియా కింగ్ ఆర్చ్డ్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ హనీమూన్ అని చెప్పేసి సెర్బియాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఒక బోస్నియన్ సర్బ్ ఫెర్డినాండ్ అండ్ సోఫియా వీళ్ళిద్దరిని మర్డర్ చేసేసారు. దీంతో ఆస్ట్రియా సెర్బియాకి అల్టిమేట్ అనేటువంటిది ఇష్యూ చేసింది. విత్ ఇన్ 48 అవర్స్లో ఆ మర్డర్ చేసినటువంటి పర్సన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. సో దీనికి సెర్బియా సీరియస్గా తీసుకోకపోవడం వల్ల వరల్డ్ వార్ 1 అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందండి, 1914 జూలై 28. సో నెక్స్ట్ 1914 జూలై 29 మనకి రష్యా వచ్చేసి సెర్బియాకి సపోర్ట్ ఇస్తుంది. సో జర్మనీ వచ్చేసి ఆస్ట్రియాకి. సో జర్మనీ వచ్చింది కాబట్టి బ్రిటన్, ఫ్రాన్స్ వచ్చేసి సెర్బియాకి సపోర్టర్స్గా వచ్చారు. ఇలా 2 కంట్రీస్ మధ్య స్టార్ట్ అయినటువంటి వార్ ఏమైందంటే ఇది వరల్డ్ వార్. ఈస్ట్ సైడ్ చైనా నుంచి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి అమెరికా వరకు ఉన్నటువంటి అన్ని కంట్రీస్ వరల్డ్ వార్ 1లో పార్టిసిపేట్ చేశాయి. ఓకే, సో రీజన్స్ ఎందుకు, ఇవే కాకుండా అడిషనల్గా ఇంకోటి రీజన్స్ ఉన్నాయి. ఏంటి ఆ రీజన్స్? ఫస్ట్ ఇంగ్లాండ్ ఎందుకు వచ్చి జాయిన్ అయింది, దేని పక్క, సెర్బియా. ఇంగ్లాండ్ ఎందుకు సపోర్ట్ ఇచ్చింది? సో ద డెవలప్మెంట్ ఆఫ్ జర్మనీ అగైనిస్ట్ ద ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ అగైనిస్ట్గా జర్మనీ డెవలప్మెంట్ అండి. ఏంటా జర్మనీ డెవలప్మెంట్? సో 1920 సెంచరీలో 19 and 20 ఈ 2 సెంచరీలో రవి అస్తమించినటువంటి సామ్రాజ్యం, అంటే ఒక ప్లేస్లో సన్ రైజ్ అయితే సన్సెట్ అనేటువంటిది ఉండదండి. అన్ని ప్లేసెస్ని ఆక్యుపై చేసేసారు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. ఓకే, బ్రిటిష్ వాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళకి వరల్డ్లో ఉన్నటువంటి కంట్రీస్లో హాఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయండి, ఇంగ్లాండ్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. సో 19th సెంచరీ నుంచే మనకి జర్మనీ డెవలప్మెంట్ అన్నటువంటి స్టార్ట్ అయింది. పక్కనే ఉన్న కంట్రీ కదండి ఇంగ్లాండ్తో ఇది బ్రిటన్, దీని డౌన్లో ఉన్నటువంటి కంట్రీనే జర్మనీ. పక్క కంట్రీ ఏదైనా చేస్తే ఊరుకుంటామా? పాకిస్తాన్ ఉంది, మనకంటే బాగా డెవలప్ అవుతే మనం ఒప్పుకోం కదా, అలాగా. ఓకేనా, అలా డెవలప్మెంట్ అయినా మనం ఓర్చుకోలేము, అలాగనమాట. ఓకే, సో
1920 సెంచరీలో జర్మనీ డెవలప్మెంట్ అన్నటువంటి స్టార్ట్ అయింది. సో మిలిటరిజంలో కానీ, ఎకనామికల్గా కానీ, పొలిటికల్గా కానీ అన్నిట్లో ఇంగ్లాండ్ కంటే జర్మనీ బాగా షైన్ అవుతా ఉంది. దీంతో ఇంగ్లాండ్కి ఒక ఫియర్ పట్టుకునింది అనమాట. మాకంటే జర్మనీ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది, మిలిటరీలో కానీ, ఎకనామికల్గా కానీ, పొలిటికల్గా కానీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి భయపడిపోయింది అనమాట. ఎలాగైనా సరే వీళ్ళను అణగదొక్కేసేయాలి, పైకి రాకుండా చేయాలి అన్నటువంటి రీజన్తో ఉంది ఏది, ఇంగ్లాండ్. ఓకేనా. ఎప్పుడైతే వాళ్ళు ఆస్ట్రియాకి సపోర్టర్గా జర్మనీ వచ్చిందో ఇమ్మీడియట్గా పక్కన ఉన్నటువంటి ఇంగ్లాండ్ వచ్చేసి సెర్బియా పక్కన జాయిన్ అయిపోయింది. ఇది మనకి ఒక రీజన్. సో 19th సెంచరీ కంటే ముందు మనం ఒకసారి జర్మనీ హిస్టరీని చూస్తే మనకి 1870 వరకు 1870 ఈ ఇయర్ వరకు ఇక్కడ ఉన్నటువంటి వరల్డ్ మ్యాప్లో మనకి జర్మనీ అనేటువంటిది కనబడదండి. 1870 వరకు. సో ఇక్కడ మనం ఏదైతే వరల్డ్ మ్యాప్ ఇక్కడ వేసామో ఈ మ్యాప్లో 1870 వరకు జర్మనీ అనేటువంటి కంట్రీ లేదు. సో జర్మనీ కంట్రీలో ఎప్పుడైతే బిస్మార్క్, ఎవరండి బిస్మార్క్ అనేటువంటి పర్సన్ వస్తాడో జర్మనీ కంట్రీలో, అంటే పుడతానే రాడు కదండి, అదని కొంచెం టైం పడుతుంది, కొంచెం ఏజ్ వచ్చేదానికి. సో బిస్మార్క్ అనేటువంటి పర్సన్ ఎప్పుడైతే లీడింగ్లోకి వస్తాడో అప్పటి నుంచి జర్మనీ అన్నటువంటి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఈయనే జర్మనీ ప్రైమ్ మినిస్టర్ అండ్ జర్మనీ ఛాన్సలర్. ఓకేనా. సో అంతకంటే ముందు ఎలా ఉండింది జర్మనీ? సో ఇంతకంటే ముందు ఎలా ఉండిందంటే ఎవరు కంట్రోల్లో ఉండిందంట? జర్మనీ అన్నటువంటిది ఆస్ట్రియా కంట్రోల్లో ఉండింది. 1870 కంటే ముందు, అంటే బిస్మార్క్ రాకముందు జర్మనీ ఎలా ఉండిందంటే ఒక 360 స్మాల్ ఎంపైర్స్, 360 స్మాల్ ఎంపైర్స్గా ఉంది. కంటే ముందు ఎప్పుడైతే బిస్మార్క్ అనేటువంటి పర్సన్ వస్తాడో, సో ఈయనే వైస్ ఛాన్సలర్ అండ్ ప్రైమ్ మినిస్టర్. ఈ 360లో ఈ 360 స్మాల్ ఎంపైర్ అంతా కలిసి ఏం చేశారంటే ఒక పెద్ద కంట్రీగా చేంజ్ చేశారన్నమాట. ఓకేనా. సో ఈ 360 కంట్రీస్లో ఈ 360 ఎంపైరర్స్లో బిగ్గెస్ట్ వన్ వచ్చేసి రష్యా కాదు, ప్రష్యా. సో బిస్మార్క్ వచ్చిన తర్వాత ఈ ప్రష్యా అనేటువంటి ప్లేస్ గురించి ఆస్ట్రియా అండ్ జర్మనీకి వార్ అనేటువంటిది 1870లో స్టార్ట్ అవుతుంది. ఎవరెవరికి? ఆస్ట్రియా అండ్ జర్మనీ. ఈ వార్లో బిస్మార్క్ ఏం చేస్తాడు? ఆస్ట్రియాని ఓడించేస్తాడు. అప్పటి నుంచి ఆ కంట్రీ జర్మనీగా స్టార్ట్ అయింది. 1870 వరకు మనకి జర్మనీ అనేటువంటి కంట్రీ కనిపించదు. ఓకేనా. ఇది ఒక రీజన్. ఇంగ్లాండ్ ఎందుకు జర్మనీకి అగైనిస్ట్గా వార్లో పార్టిసిపేట్ చేసింది అనే దానికి ఒక రీజన్ అండి. ఓకే. నెక్స్ట్ మరి ఫ్రాన్స్ ఎందుకు వచ్చింది? సో ఫ్రాన్స్ గురించి చూద్దాం. ఫ్రాన్స్, జర్మనీ. సో 1870లో ఒక సైడ్ ఆస్ట్రియాతో ప్రష్యా అన్నటువంటి ప్లేస్ గురించి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అదే ప్లేస్ గురించి 1870లోనే ఫ్రాన్స్తో కూడా ఒక వార్ అన్నటువంటి జరుగుతుంది. ఏం వార్ అది? ఫ్రాంకో పర్షియా వార్ అన్నటువంటిది
జరుగుతుంది. సో ఈ వార్లో అక్కడ బిస్మార్క్ ఉన్నాడు కాబట్టి విన్ ఎవరిదండి ఇప్పుడు? జర్మనీ. బిస్మార్క్ ఉన్నాడు కాబట్టి విన్ ఎవరిది? జర్మనీ. సో ఫ్రాంకో పర్షియన్ యుద్ధంలో పర్షియాకి సంబంధించినటువంటి కింగ్ ఛాన్సలర్ బిస్మార్క్ విన్ అవుతాడు. బిస్మార్క్ విన్ అయ్యేసి ఫ్రాంకో అంటే ఫ్రాన్స్ అనేటువంటిది లాస్ అవుతుంది వార్లో. ఓకే, లాస్. సో ఎప్పుడైతే ఫ్రాన్స్ ఓడిపోతుందో ఫ్రాన్స్ కంట్రీలో ఉన్నటువంటి ఒక టూ ఎకనామికల్ స్టేట్స్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ స్టేట్స్ అలెన్సెన్ అండ్ లోరెన్ అన్నటువంటి టూ స్టేట్స్ని బిస్మార్క్ ఏం చేసుకుంటాడంటే ఆక్యుపై చేసుకుంటాడు. సో ఇండియాకి ఎకనామికల్ క్యాపిటల్ స్టేట్ ఏంటంటే మనకి బాంబే. ఢిల్లీ ఒకటండి, బాంబే ఒకటి. ఎలాగో ఈ రెండు క్యాపిటల్స్ ఇండియాలో నుంచి పోతే సో ఇండియా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎకనామిక్ సంబంధించి. అలా అల్సెన్ అండ్ లోరైన్ ఈ టూ స్టేట్స్ ఏం చేస్తారంటే బిస్మార్క్ ఆక్యుపై చేసుకుంటారు. ఆల్సెన్ అండ్ లోరైన్ అన్నటువంటి ఈ టూ స్టేట్స్ని ఆక్యుపై చేసుకుంటారు. దీస్ టూ స్టేట్స్ మెయిన్ ఎకనామికల్ స్టేట్స్ ఆఫ్ ఫ్రాన్స్. ఓకేనా? సో అట్ ద సేమ్ టైం జర్మనీ పవర్ బ్లాక్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. జర్మనీ పవర్ బ్లాక్స్. సో జర్మనీ ఏం చేస్తుంది? ఒక సైడ్ ఫ్రాన్స్తో గొడవ పెట్టుకునింది 1870 నుంచి డెవలప్మెంట్ కోసం. ఆస్ట్రియాతో గొడవ పెట్టుకునింది. ఆస్ట్రియా తర్వాత కన్విన్స్ చేస్తుంది. ఎలా చేసిందో చెప్తాను. సో నెక్స్ట్ ఇంగ్లాండ్. జర్మనీ వర్సెస్ ఫ్రాన్స్, జర్మనీ వర్సెస్ ఇంగ్లాండ్. ఇటు సైడ్ ఉన్నటువంటి ఫ్రాన్స్తో గొడవ పెట్టుకునింది. ఇటు సైడ్ ఉన్నటువంటి బ్రిటన్తో కూడా మనవాడు గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. సో దీంతో పక్కనే ఉన్నటువంటి ఆస్ట్రియా దగ్గరికి వెళ్ళాడు. సారీ బ్రదర్, సో ముందు జరిగినట్టే ఇక నుంచి మనం ఫ్రెండ్స్ లాగా ఉన్నామని చెప్పేసి జర్మనీని వీళ్ళ యొక్క గ్రూప్లో కలిపేసుకుంటారు బిస్మార్క్. నెక్స్ట్ పక్కనే ఉన్నటువంటి ఇటలీ కూడా వీళ్ళ యొక్క గ్రూప్లో కలిపేసుకుంటారు. సో ఇప్పుడు ఫ్రాన్స్, బ్రిటన్, పక్కన ఉన్నటువంటి రష్యా ఇవన్నీ ఒక గ్రూప్గా. సో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఎప్పుడైనా సరే వార్కి రావచ్చు. సో రెండింటితో గొడవ పెట్టుకున్నాడు. ఒకదానికేమో అలెన్ లోరైన్ అనేటువంటి ప్లేస్ గురించి, ఇంకోటి ఏంది ఇంగ్లాండ్కు జర్మనీ అంటే కోపం. ఎందుకు? వీళ్ళ యొక్క డెవలప్మెంట్కి అగైనిస్ట్గా డెవలప్మెంట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది జర్మనీ, దాంతో ఇంగ్లాండ్ కోపం. ఓకేనా? సో ఆస్ట్రియా పక్కన ఉన్నటువంటి హంగరీ, ఇటలీ ఈ కంట్రీస్ అన్నిటితో మనవాడు ఒక గ్రూప్ లాగా అలయన్స్ గ్రూప్స్ 1879లో ఒక గ్రూప్ లాగా ఫామ్ చేశారు. ఓకేనా? సో ఈ కాంబినేషన్తో ఎప్పుడైతే ఈ ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, హంగరీ ఇవన్నీ ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతాయి. ఈ గ్రూప్ లాగా ఫామ్ అయిన తర్వాత మనకి ఈ ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళకి కూడా భయం పుట్టింది. సో ఆ 4-5 కంట్రీస్ కలిసి ఒక గ్రూప్లా ఫామ్ అయినాయి. మనం కూడా గ్రూప్లా ఫామ్ అవ్వాలని చెప్పేసి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, సెర్బియా. మరి ఇక్కడ జర్మనీ, ఆస్ట్రియా ఈ రెండింటికి పడదు. జర్మనీ అన్నటువంటిది ఆస్ట్రియాని ఓడించడం వల్ల స్టార్ట్ అయింది. కానీ మరి ఈ జర్మనీ ఈ గ్రూప్లోకి ఎందుకు వెళ్ళదు? గ్రూప్ ఏలో మనము జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ అనుకుంటున్నాం. సో ఇదే గ్రూప్లోకి ఎందుకు వెళ్ళింది? ఆ గ్రూప్లోకి ఎందుకు వెళ్ళలేదు? సో ఇక్కడ ఆస్ట్రియాకి రష్యాకి పడదు. చూడండి, ఎన్ని కంట్రీస్లో ఉంటే అన్ని కంట్రీస్కి పడదు ఇక్కడ. సో ఆస్ట్రియాకి రష్యాకి పడదు. ఏంటి ఆ సీక్రెట్? సో ఈ ఆస్ట్రియాకి రష్యాకి పడకముందు మనము ఒకసారి బాల్కన్ వార్ అన్నటువంటిది డిస్కస్ చేయాలి. బాల్కన్ వార్, ఫస్ట్ బాల్కన్ వార్. ఓకేనా? ఓకే చిల్డ్రన్,
ఈ ఒకటేసారి చెప్పుకుంటే మనం ఈ క్లాస్ మొత్తం కంటిన్యూషన్ చేయలేం. సో ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది ఒక వీడియోలో మనం చూసేసుకుందాం. నెక్స్ట్ బాల్కన్ వార్, నెక్స్ట్ వార్ ప్రాసెస్, క్లోజ్డ్ రీజన్స్, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇదంతా కూడా నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే చిల్డ్రన్.